హాయ్ గైస్, మనం ఇప్పుడు పంకెన పలిమల వెళ్ళి అక్కడ ఒక దేవాలయాన్ని చూసాము. దాని తర్వాత మనము ముక్కునూరు నీలంపల్లి వచ్చిన తర్వాత ఇంచంపల్లి ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము. ఇదే మీకు కనబడుతున్న ఇంచంపల్లి ప్రాజెక్ట్. ఈ ఇంచంపల్లి ప్రాజెక్ట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ఇది నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు 1860లో ఇక్కడ ఒక గోదావరికి ఒక ప్రాజెక్ట్ మొదలు ఒక బ్యారేజ్ అనేది ఒకటి కడదామని అనుకున్నారు. అంటే జల విద్యుత్ కేంద్రం లాగా ఒకటి కడదామనుకున్నారు. ఆ టైంలో 30 మంది ఫ్రెంచ్ ఇంజనీర్లతో మంచి ప్లానింగ్ తోటి ఇక్కడ ప్రాజెక్టు మీకు ఇప్పుడు కూడా కనిపిస్తుంది. అప్పుడు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు కట్టిన గండు సున్నంతో కట్టిన గోడలు అక్కడ కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ రాళ్ళని పేర్చింది కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది ఇప్పటి వరకు కూడా చెడిగిపోకుండా ఉన్నది. ఎందుకనంటే ఇది రాళ్ళ మీద ఒక ప్రాజెక్ట్ అనేది కట్టడం వల్ల ఏమైందంటే ఆ ప్రాజెక్టుకి బలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కడదామని 1860లో నిజాం ప్రభుత్వం అనేది ఐడియా చేసింది. దాని తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనకి అంత దూరంలో ఉన్నది. సో దెన్ ఆ టైంలో కనుక ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయి ఉంటే ఇక్కడ ఉన్న భూములన్నీ మంచిగా పంటలు పండి ప్రతి ఒక్కరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా హాయిగా ఉండేది. ఇప్పుడు ఇలా మనకి నీటి ప్రాబ్లం ఓన్లీ వానాకాల పంటలు పండుతున్నాయి కదా, అన్ని కాలాల్లో పంటలు పండి హ్యాపీగా ఉండేవాళ్ళం. యాక్చువల్లీ ఆ ఇంజనీర్లు మొదలుపెట్టి ఆపుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ 30 మంది ఫ్రెంచ్ ఇంజనీర్లు వచ్చి ప్లానింగ్ చేసినప్పుడు ఇక్కడ ప్లేగు వ్యాధి వచ్చేసి ఆ ఇంజనీర్లు అందరూ ఒకేసారి చనిపోయారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ వాళ్ళ సమాధులు కూడా ఇక్కడ ఒక దగ్గర అన్నీ పెట్టారు. అక్కడ వర్క్ చేయడానికి వచ్చిన కూలీలు అందరూ కలిసి సమాధులు పెట్టారని చెప్పేసి చెప్పారు. అండ్ ఈ ప్రాజెక్టు మీకు ఇక్కడ కట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇటు సైడ్ ఒక గుట్ట ఉంటుంది, ఇటు ఒక గుట్ట ఉంటుంది. ఈ గుట్ట మధ్యలో ప్రాజెక్ట్ కట్టడం వల్ల మనకి పటిష్టంగా ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు ఈ ప్రాంతం అనేది ఎక్కడ అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ 3 ప్రదేశాలను కలిపి వచ్చే ప్రాజెక్ట్ ఇది. సో దెన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చాలా ఉపయోగకరమైంది. బట్ ఇప్పుడు మనకి ఉపయోగించుకోలేని విధంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఇదే దాని మీద ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు అక్కడ నడుస్తుంది. పంప్ హౌస్ అది దేవాదులు అది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి నీలంపల్లిలో ఈరోజు మనకి ఈ వీడియో చేయడానికి మనకు ప్లేస్ చూపెట్టడానికి మనకి సహాయపడ్డది భరత్ తమ్ముడు. మన తమ్ముడు ఈరోజు మనకి చూపెట్టడం వల్ల మనం ఈ ప్లేస్కి వచ్చి ఈ లొకేషన్, ఇంత మంచి లొకేషన్ని మీకు చూపించే అవకాశం వచ్చింది. చూశారనుకుంటా. మేబీ ఐ థింక్ మీకు గూగుల్లో కూడా దీని ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాచుర్యంలో ఉన్న కథనం ఇది. సో దెన్ మీకు ఈ ప్రాంతం కూడా మీకు చూపించాను అని అనుకుంటాను. బ్యూటిఫుల్ ప్లేస్, ప్రతి ఒక్కరు రండి. ఇది పలిమల మండలంలో వస్తుంది. మీరు జయశంకర్ భూపాలపల్లి నుంచి మహదేవ్పూర్, అంబట్పల్లి, పంకెన, పలిమల, బుర్గూడెం, నీలంపల్లి, దాని తర్వాత ఇంచంపల్లి ప్రాజెక్ట్ దగ్గరికి మీరు వచ్చేస్తారు. సో దెన్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.